హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. తెలగపిండి పచ్చిరొయ్యలు చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది ఈ రెసిపీ. కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత సరిపడినంత ఉప్పు, ఒక కప్పు తెల్లపిండినేసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలను కూడా వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయను చెదక్కొట్టుకొని వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని లైట్‌గా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న తెలగపిండిని అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత దించేసుకొని సర్వ్